వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నమ్మును నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఎవిద్మెలేకు అనే ఒక సేవకుని చుట్టూ దేవుడు తప్పించే విధానం, ఆయన ద్వారా ఇర్మియాను బయటికి తీసుకుని వచ్చే విధానం గురించి ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు, సత్యాలని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది లార్డ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను, ఇది దేవుని వాగ్దానము. నిశ్చయముగా అన్న మాట ఖచ్చితంగా, సెటన్లీ, షూర్లీ అని మనం ఆలోచన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ఇది వ్యక్తిగతమైన వాగ్దానానికి సాదృశ్యంగా ఉంది. నేను నిన్ను తప్పించేదను. దూతను పంపించో లేదంటే ఎవరినన్నా పంపించో దేవుడు తప్పిస్తానని చెప్పట్లేదు, కానీ దేవుడే స్వయంగా తప్పిస్తాను అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. దేవుని వాగ్దానాలు తరతరములు అవి నిలిచేవి. మానవుడు ఒకవేళ మాట తప్పినా దేవుని వాగ్దానము ఎన్నటికీ మారదు. అది స్వచ్ఛమైనది, అది శక్తివంతమైనది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లాస్ట్ నాట్, ఓడిపోయినది కాదు. ఈ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు ఖడ్గము చేత పడవు. ఖడ్గము నీ మీదకి రాదు అని చెప్పట్లేదు, కానీ ఖడ్గము వచ్చినప్పటికీ ఆ ఖడ్గము చేత నీవు పడిపోవు. ఆ ఖడ్గము నిన్ను ఏమీ చేయదు. ఇది దేవుడు శ్రమల్లో లేకుండా మనల్ని చేయడు, కానీ శ్రమల మధ్యలో దేవుడు మనకు రక్షణ ప్రాకారంగా ఉండేవాడు. నిజంగా ఆయనే మనకు కవచము. ఆయన మన మీదకి దేన్ని తీసుకొని రానీయుడు. ఖడ్గమే కానీ, ఈ లోక సంబంధమైన యుద్ధాయుధాలే కానీ, లోక అధికారమే కానీ, ఇవన్నిటి మధ్యలో దేవుడు మనకు రక్షణ కవచంగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లైఫ్స్ ప్రైజ్, జీవిత బహుమతి. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఈ మాటను దేవుని వాక్యంలో దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటి అంటే, ఒక యుద్ధం గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వారి దగ్గర అంతటిది, వారి సొమ్మంతటిని దోచుకునేదాన్ని దోపుడు సొమ్ము అని అంటాం. ఇది ఒక రకంగా విజయానికి సంబంధించిన సొమ్ములాగా కనిపిస్తూ ఉంది. ఈ జీవితంలో జరిగే పోరాటాల్లో, జీవిత యుద్ధాల్లో దేవుడు మన ప్రాణాన్ని అలాంటి జీవిత బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఎన్నో వాటి మీద మనం గెలుస్తూ ఉన్నాం. గెలిచిన ప్రతిసారి దేవుడు మనకు దోపుడు సొమ్ములాగా మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అంత విలువైంది నీ ప్రాణము. దోపుడు సొమ్ము ఎంత కాస్ట్లీగా ఉంటుందో, అది విజయానికి ఎంత చిహ్నములాగా కనిపిస్తూ ఉందో, మన ప్రాణం కూడా అలాంటిదే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దాని 4వ విషయం, ఇట్ ఈజ్ ఏ లివింగ్ ట్రస్ట్. ఇది సజీవ విశ్వాసము. ఈ విశ్వాసాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక. మనము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకోకపోతే ఈ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడవు. ఇది సజీవమైన విశ్వాసానికి, సజీవమైన నమ్మకత్వానికి ఇది సాదృశ్యంగా ఉంది. దేవుడు క్లిష్టమైన పరిస్థితుల్లో, చుట్టూ యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు, ఖడ్గము ఉన్నప్పుడు, క్షామం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మటం, అది మన విశ్వాసానికి నిదర్శనం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, ఏ ఖడ్గము మా మీద రాకుండా మేము నీ యందు నమ్మకం ఉంచడం వలన మమ్మల్ని కాపాడినందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.